హాయ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ విహాన్ రుద్ర. అయితే మనము ఈ సిరీస్ లో నా ప్రెగ్నెన్సీ స్టోరీస్ ని 1 బై 1 అప్లోడ్ చేస్తున్నా. నేను ఎలాంటి ఫుడ్ తీసుకునేదాన్ని, నా ప్రెగ్నెన్సీ జర్నీ, నేను ఎట్లాంటి డైట్ మెయింటైన్ చేసిన, ఎలాంటి హాస్పిటల్స్ కి వెళ్ళినా, ఏ హాస్పిటల్స్ కి వెళ్ళినా, ఎన్ని మంత్స్ వెళ్ళినా ఎట్లా అని చెప్పి నా ప్రెగ్నెన్సీ సిరీస్ ని 1 బై 1 అప్లోడ్ చేస్తున్నా. ప్లీజ్ ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి వీడియోలో. మన వీడియో కనుక ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే ప్లీజ్ వాళ్ళకి సజెస్ట్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమందికి అయినా మన వీడియోస్ వల్ల ఉపయోగం ఉంది అని అంటే ప్లీజ్ వాళ్ళకి మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. ఎందుకనంటే కొంతమంది పిల్లలు 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 అని చెప్పి చాలా బాధపడే వాళ్ళు ఉన్నారు. నేను దానిపైన చాలా వీడియోస్ చేసి అప్లోడ్ పెట్టున్నాను. ప్లీజ్ ఒక్కసారి మీరు ఆ వీడియోస్ చెక్ చేసి వాళ్ళకి పంపించండి. సో ఈ రోజు ఏం టాపిక్ మాట్లాడుకుంటున్నాం అని అంటే ప్రెగ్నెన్సీలో కదలికను బట్టి, మూమెంట్స్ ని బట్టి, ఆ సింటమ్స్ ని బట్టి జెండర్ ఎట్లా రివీల్ చేసుకోవాలి, అసలు చేసుకోవచ్చా, అది కరెక్టేనా కాదా, అసలు ప్రెగ్నెన్సీలో మనకి మూమెంట్ ని బట్టి చాలా మంది జెండర్ రివీల్ చేసుకుంటున్నారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అమ్మాయి పుడితే లెఫ్ట్ సైడ్ కి, అబ్బాయి పుడితే రైట్ సైడ్ కి ఇట్లా కదలికలు ఉంటాయి అని చెప్పి నాకు చాలా మంది నన్ను కూడా క్వశ్చన్ చేసిరు, నీకు ఎట్ సైడ్ కదలికలు ఉన్నాయి, రైట్ సైడ్ ఉన్నాయా, లెఫ్ట్ సైడ్ ఉన్నాయా అని. అసలు నాకు అట్లా లేకపోతుండే, నాకు మొత్తం టోటల్ గా రౌండ్ గా తిరుగుతుండే బేబీ. అట్లా అని చెప్పి ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ లో ఎక్కువ కదలికలు ఉంటే అమ్మాయి పుట్టిందా, అట్లా కాదు కదా. రైట్ సైడ్ లో పుట్టిందా అంటే అబ్బాయి పుట్టిందా అంటే అట్లా కాదు. అసలు కరెక్ట్ కాదు. 99% అది మీరు మైండ్ లో నుండి తీయండి. మీరు ఎవరికి చెప్పకండి అట్లా కూడా, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు నాకు మొత్తం కడుపులో మొత్తం తిరుగుతుండే బేబీ. అట్లా అని చెప్పి నేను ఎట్లా డిసైడ్ చేసుకోవాలి మనకు బేబీ బాయా గర్ల్ అని చెప్పి ఎట్లా డిసైడ్ చేసుకోవాలి? సో నాకు బాయ్ పుట్టిండు కాబట్టి నాకు రైట్ సైడ్ తిరగాలని చెప్పి నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలే. అసలు నాకు రైట్ సైడ్ మూమెంట్స్ ఉన్నాయా, లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ ఉన్నాయా అని చెప్పి నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోలేదు. మీరు కూడా ఎవరికి అట్లా చెప్పకండి ప్లీజ్, వీలైనంత వరకు. ఎందుకంటే కొంతమందికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఫస్ట్ కాన్పులో కంపల్సరీ వాళ్ళకి నాకు బేబీ బాయే కావాలని అనుకుంటారు. అట్లా అని చెప్పి మీరు ముందుకు ముందే నీకు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, నీకు అమ్మాయి పుడుతుంది, కాకపోతే నీకు రైట్ సైడ్ ఉంటుంది కదా, నీకు కంపల్సరీ అబ్బాయే పుడతాడు అని అంటే వాళ్ళు ముందు నుండి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు అబ్బాయి కావాలి అని అనుకుంటే లాస్ట్ కి అమ్మాయి పుట్టింది అనుకోండి, పాపం వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా. ఎందుకంటే కొంతమందికి ఉంటది, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అబ్బాయి కావాలి అని. అట్లా అని చెప్పి ముందు డిసైడ్ చేసుకోకండి. కావాలంటే మీరు దేవుడికి మంచి ప్రేయర్ చేసుకోండి. మీకు ఏ బేబీ గర్ల్ కావాలా, బేబీ బాయ్ కావాలా అని చెప్పి మీరు దేవుడికి ప్రేయర్ చేసుకోండి. అంతే తప్ప ఈ కదలికలను బట్టి కూడా అసలు మీరు జెండర్ డిసైడ్ చేసుకోకండి. ఇంకొకటి, ఈ సిమ్టమ్స్ ని బట్టి కూడా మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వచ్చే సిమ్టమ్స్ ని బట్టి కూడా జెండర్ డిసైడ్ చేసుకుంటున్నారు కొంతమంది. అది 99% రాంగ్. అసలు మీరు అట్లా చేయకండి. ఇప్పుడు ఎక్కువ వామిటింగ్స్ ఉంటే అమ్మాయి పుడుతుంది, కాళ్ళు వాస్తున్నాయి, చేతులు వాస్తున్నాయి అంటే నీకు అమ్మాయి 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 అని చెప్పి ఇంకా అమ్మాయిని నీకు అమ్మాయే పుడుతుంది అని థాట్ లో ఉంచేస్తున్నారు. అట్లా అది రాంగ్. అట్లా ఇప్పుడు కాళ్ళు వాసి కంటిన్యూస్ గా వామిటింగ్స్ అయిన వాళ్ళకు బాబు పుట్టిన వాళ్ళు ఉన్నారు. అస్సలు వామిటింగ్స్ లేకుండా అసలు నార్మల్ గా ఉండే వాళ్ళకి కొడుకు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, అమ్మాయి పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అని చెప్పి మీరు ముందు డిసైడ్ కాకండి నాకు అమ్మాయి పుడుతుంది అబ్బాయి పుడుతుంది అని. మంచి దేవునికి ప్రేయర్ చేసుకోండి. మీకు ఎవరు కావాలనేది మీ అది పర్సనల్. బాయ్ కావాలా గర్ల్ కావాలా అని చెప్పి 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు. మీరు పర్సనల్ గా దేవునికి మంచిగా మొక్కుకోండి, మీకు ఏ బాయ్ కావాలి, బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్ కావాలని చెప్పి మంచిగా దండం పెట్టుకోండి. అంతే తప్ప ఈ సింటమ్స్ ని బట్టి ముందే డిసైడ్ అయ్యి తర్వాత బాధపడకండి. ప్రెగ్నెన్సీలో మనం ఎంత మంచి డైట్ తీసుకుంటే మన పిల్లలు కూడా లోపల అంత హెల్దీగా తయారవుతారు. వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ అస్సలు మంచివి కావు హెల్త్కి. మంచిగా ఉన్నప్పుడే అసలు అది ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం ఎంత సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటే అంత మంచిగా డైజెషన్ అయిపోతుంది. మనం కూడా ఎట్లాంటి కాంప్లికేషన్స్ తీసుకోవడానికి ఉండదు. సో అట్లా వీలైనంత వరకు మంచి డైట్ తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ లో మంచి ఇడ్లీ, సాఫ్ట్ గా ఉండే ఇడ్లీస్, సాఫ్ట్ గా మనకి డైజెషన్ ఈజీగా అయిపోయేవి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మంచి లైట్ ఫుడ్ తీసుకోండి, హెవీగా ఫుడ్ తీసుకోకండి. ఈ ఆయిల్ లో డీప్ ఫ్రై చేసినవి అవన్నీ అసలు తీసుకోండి. ఎందుకంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ 3 months అయితే అసలు ఎంత సాఫ్ట్ ఫుడ్, అసలు ఫుడ్డే తీసుకోవాలనిపోయింది. ఫస్ట్ ట్రైమిస్టర్ లో అయితే ఫస్ట్ 3 months లో అసలు ఫుడ్ అంటేనే వామిటింగ్స్ వస్తుంది.
అది బేబీ బాయ్ గల్లా అని తర్వాత పక్కన పెడితే అసలు ఫస్ట్ 3 months మాత్రం అసలు తినాలని ఉండదు. ఎక్కువ లిక్విడ్స్ రూపంలో తీసుకోవాలి ఏదైనా. మామూలుగా బాదంలో ఈ క్యాషెస్ ఓవర్ నైట్ నానబెట్టుకుని మంచిగా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ మంచి పాలలో కలుపుకొని అట్లా తాగండి. మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి కొంచెం ఇప్పుడు తాగితే వామిటింగ్స్ అవుతాయి అని చెప్పి కొంతమంది తాగకుండా ఉంటున్నారు. ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ తాగితే అంత క్వాంటిటీ వామిటింగ్స్ లో పోదు, ఎంతో కొంత అయితే కడుపులో మిగులుతుంది. సో మొత్తం పోతుంది వేస్ట్, తాగి వేస్ట్ అని చెప్పి కొంతమంది అట్లా డిసైడ్ అయ్యి అసలు మొత్తానికి తాగకుండా నీరసంగా అయిపోయే వాళ్ళు ఉంటారు. సో అది రాంగ్. మీకు నచ్చింది తీసుకోండి, పోతే పోయింది వామిటింగ్స్ లో. ఇంకా మొత్తం ఇప్పుడు మనము గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగితే గ్లాస్ ఆఫ్ మిల్క్ పోదు, అది రాంగ్. మీరు అట్లా ఇమాజినేషన్ చేసుకుంటే మాత్రం అది రాంగ్. నేను గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటే మొత్తం పోయింది అనేది రాంగ్. అది ఎంతో కొంత మాత్రం కొంచెం క్వాంటిటీ ఉంటది. సో మంచిగా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోండి, ఎలాంటి కాంప్లికేషన్స్ రావు. మనం ఎంత మంచి డైట్ తీసుకుంటే మన పిల్లలు అంతా హెల్తీగా తయారవుతారు. పిల్లలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. నేను మాత్రం మంచి డైట్ తీసుకున్నా, అసలు టోటల్ గా అవాయిడ్ చేసి నేను బయట ఫుడ్ లిటరల్ గా చెప్తున్నా, నేను కనీసం ఒక పానీపూరి కూడా తినలేదు బయట నా ప్రెగ్నెన్సీ మొత్తంలో. అస్సలు ఓన్లీ నాకేమైనా తినాలనిపిస్తే, నాకేమైనా బయట ఫుడ్ ఏమైనా తినాలనిపించినా కానీ మా హస్బెండ్, నాకు చేతన కాకపోయినా కానీ మా హస్బెండ్ 99 కాదు 100% చేసి పెడతాడు. నాకు ఇప్పటికీ చేసి పెడతాడు మా హస్బెండ్. సో అట్లా మీకు ఏమైనా బయట తినాలనిపించినా కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి హెల్దీగా. ఎందుకనంటే బయట అసలు వాడు ఏ ఆయిల్ వాడుతాడో తెలియదు, ఏ కారం ఉప్పులు వాడుతాడో తెలియదు, ఏ పిండిలు వాడుతాడో తెలియదు, అసలు ఆయిల్ ఎన్నిసార్లు రీయూజ్ చేసిందో కూడా తెలియదు. సో అట్లాంటప్పుడు మనము మన బేబీని రిస్క్ లో పెట్టుకోవద్దు. మనకి అంత తినాలనిపిస్తే మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినండి. ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత బేబీ కాంప్లికేషన్స్ పుట్టంగానే వేరే చిల్డ్రన్ హాస్పిటల్ కి తీసుకుపోయి బేబీ ఒక దగ్గర మనం ఒక దగ్గర, అసలు అమ్మో అది అసలు ఎవ్వరికి రావద్దు అట్లా. నాకైతే నా బేబీ హ్యాపీ, నేను హ్యాపీ. నా డెలివరీ అయిన తర్వాత నేను 4 days లోనే నాకు డిశ్చార్జ్ చేసేసారు, ఇంకొచ్చేసినాము. సో అట్లా ఎట్లాంటి కాంప్లికేషన్స్ రావద్దు అంటే మనం ముందు నుండి మంచి డైట్ మెయింటైన్ చేసుకోవాలి. బయట ఫుడ్ టోటల్ గా అవాయిడ్ చేయండి. ఎందుకనంటే చెప్పిన కదా ఇందాక, మొత్తం కాంప్లికేషన్స్ వస్తాయి. అస్సలు పిల్లలకి తర్వాత పుట్టంగానే నంజు ఫామ్ అయింది, ఇదంతా ఫామ్ అయింది అంటే ఎందుకంటే మనం చేసుకున్నవి. కడుపుతో ఉన్నప్పుడు ఇప్పుడు క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే ఒక్క స్పూన్ తీసుకో ఐస్ క్రీమ్ తప్ప. నువ్వు కప్స్ ఐస్ క్రీమ్లు, కప్పులు చాక్లెట్లు, కప్పులు అవన్నీ తింటా అంటే తర్వాత ఎక్కువ మనమే బాధపడాల్సి వస్తుంది. అందుకే క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోండి. నువ్వు మంచి ఫుడ్ పైన క్రేవింగ్స్ వస్తున్నట్టు నువ్వు కడుపు నిండా తినేసి, ఇప్పుడు నువ్వు బయట ఫుడ్ పైన క్రేవింగ్, ఇప్పుడు నాకు అది ఐస్ క్రీమ్ కావాలి అంటే నువ్వు తినాలంటే ఒక్క స్పూన్ తిను. ఏదైనా క్రేవింగ్ ఇప్పుడు కడుపుతో ఉంటే ఏది తినాలనిపిస్తే అది తినాలి, అది కరెక్ట్. ఎవరైనా పెడతారు కూడా, ఎంత పాపాత్ముడు పుణ్యాత్ముడు అని కాదు కానీ ఎవరైనా వాళ్ళకి తినాలనిపిస్తుంది అంటే కంపల్సరీ కొంచెమైనా పెడతారు. అట్లాంటిది మనకే ఇప్పుడు మనం తినాలని అంటే ఇప్పుడు అది మంచి ఫుడ్ అయితే సరే కడుపు నిండా తినొచ్చు. ఇప్పుడు చెడ్డ ఫుడ్ ఐస్ క్రీమ్, ఇప్పుడు నీకు అప్పుడే తింటే నా క్రేవింగ్ ఆగిపోతుంది అంటే అది రాంగ్. అసలు నీకు అది తినాలనిపిస్తుంది అంటే కొంచెం తిను, అంతే తప్ప నువ్వు మొత్తం కప్స్ ఐస్ క్రీమ్ తింటా అంటే మాత్రం నువ్వే ఎదుర్కోవాల్సి వస్తుంది కాంప్లికేషన్స్. సో అట్లా కొన్ని క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోండి. బయట ఫుడ్ టోటల్ గా అవాయిడ్ చేసుకోండి, ఇంట్లోనే తినండి. మంచిగా ఓవర్ నైట్ నానబెట్టిన స్ప్రౌట్స్, క్యాష్యూస్, బాదమ్స్, ఇంకా అక్రూట్స్ ఇవన్నీ తినండి మంచిగా. మీకు అట్లా తినబుద్ధి కాకపోతే మిక్సీ పట్టుకొని పాలల్లో కలుపుకొని అట్లా అయినా తాగండి. మిక్సీ పట్టుకునే దానికన్నా ఇంకా డైరెక్ట్ తింటేనే బాగుంటది. కానీ కొంతమందికి కొన్ని రకాలుగా తింటే మంచిగా ఉంటది, మంచిగా తినాలనిపిస్తుంది. ఇప్పుడు మంచి ఫుడ్ను మనం ఎట్లా ఏ విధంగా తింటే లోపలికి వెళ్తా అని ఆలోచన చేసుకొని అట్లా తినండి. ఇప్పుడు స్ప్రౌట్స్ ఉన్నాయి, కొంతమందికి అట్లనే తినేస్తారు. కొంతమంది నాకైతే అస్సలు తినబుద్ది కదా పచ్చి స్ప్రౌట్స్. నేనేం చేసేదంటే కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఇట్లా పేనం పైన ఇట్లా రోస్ట్ చేసి కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని అట్లా తినాను. నాకు అట్లా ఇష్టం, అట్లా తిన్నా నేను. కాకపోతే కొంతమంది అట్లనే తినేస్తారు, అట్లా తింటే ఇంకా మంచిది కదా. ఇప్పుడు మన స్ప్రౌట్ తీసుకొని దాన్ని మొత్తం డ్రై రోస్ట్ చేసి మొత్తం ఆ మొలకలన్నీ మాడిపోయేదాకా తింటే ఎందుకు, వేసి గడ్డి తిన్నట్టే కదా మనము. మంచిగా తినాలి అంటే మొత్తం డ్రై రోస్ట్ చేస్తేనే మంచిగా ఉంటుంది అంటే అది కూడా రాంగ్. కాకపోతే కొంచెం మీకు నచ్చిన వేలో అటు మొత్తము పచ్చివి కాకుండా ఇటు మొత్తం మాడిపోనివ్వకుండా కొంచెం అట్లా ఒక 2-3 minutes ఇట్లా అనేసి అట్లా తీసుకోండి, అట్లా బాగుంటది.
ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమందికి షేర్ చేస్తే ఏంటంటే మన వీడియోల వల్ల కొంతమందికి ఎవరికైనా ఉపయోగపడుతుంది. పిల్లల గురించి ఊకే బాధపడుతున్నారు అది అని చెప్పే వాళ్ళకి నేను మంచి మోటివేషన్ గా చెప్పే వీడియోస్ ఉన్నాయి షార్ట్స్ లో. ప్లీజ్ ఒక్కసారి చెక్అవుట్ చేసి వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేస్తే కొంతమంది కన్నా సజెస్ట్ అవుతుంది మన వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.